ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగూళ్ళకు చిటారి కొమ్మన ఊయలలూపేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా. కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపుగాలేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా. పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి.
హరితాహారం తెచ్చింది. తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది. తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది. తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. 24 అవర్స్ ఆర్నిషన్ కష్టపడి లైన్స్ మెయింటైన్ చేస్తాను. ఈ లైన్ల కింద కొన్ని చెట్లు పెట్టడం వల్ల కూడా మా వాళ్ళు కూడా సిబ్బంది కూడా చెప్పాము కొట్టేద్దని చెప్పని కూడా. లైన్లు కూడా దూరంగా లైన్కి దూరంగా కింద పెట్టకుండా దూరంగా పెడితే బాగుంటుందని చెప్పని మా ఉద్దేశం. ఎందుకంటే అవి ఎప్పటికీ పెరిగి తొందరనే లైన్ తాకి ఇంటరప్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. దాన్ని మనకు కన్జ్యూమర్లకు అనేది ఇబ్బంది కలుగుతున్నది. అలాగే మా విద్యుత్ సిబ్బంది అనేది వాళ్ళు భద్రతా వారోత్సవాల భాగంగా ప్రతిరోజు మార్నింగ్ వెబ్టాక్ చేయడం అనేది, అంటే మా భద్రత మన తీసుకుంటామని చెప్పని ఉద్యోగం నుంచి ప్రతిజ్ఞ చేయడం అనేది అలవాటు కాబట్టి మీ ముందు అందరం స్టాఫ్ అందరం ప్రతిజ్ఞ చేయమని డీటీ గారికి చెప్తున్నాను. టిఎస్ఎన్పిడిసిఎల్ నా మాతృ సంస్థ ఇందులో పనిచేయు నేను ఉద్యోగంలో చేరినది మొదలు నా బాగోగులను నా కుటుంబ సభ్యుల బాగోగులను అతిశ్రద్ధగా కంటికి రెప్పల కాపాడే ఈ సంస్థకు నేనెంతో రుణపడి ఉన్నాను. కనుక ఈ సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నిర్విరామంగా కృషి చేస్తానని భారతదేశంలోనే అగ్రభాగాన ఆదర్శవంతమైన సంస్థగా నిలిపేందుకు కృషి చేయుదునని మరియు కార్యనిర్వహణలో భద్రతకు అగ్రపీఠం వేసి ప్రమాద నివారణకు తప్పనిసరిగా సేఫ్టీ బెల్ట్ ఎర్త్ రాడ్ మరియు హెల్మెట్ ధరించి సురక్షితమైన పద్ధతులను అవలంబించుదునని లైనులో విద్యుత్ ప్రవహించుట లేదని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకునేందుకు సూచన తప్పకుండా లైన్ను ఎర్తింగ్ చేయుదునని ఏ పరిస్థితుల్లోనైనా గాని నాకు నా తోటి ఉద్యోగులకు ప్రజలకు భద్రతా నిబంధనలను పాటిస్తానని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈరోజు సబ్ డివిజన్ ఆవరణలో మన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. అంతా కూడా ఇది ఇలా చేయడం చాలా మంచిది. మనకు స్టాఫ్ అందరూ ఇనిషియేట్ చేసుకొని చేసిన వాళ్ళందరికీ స్పెషల్గా అభినందిస్తున్నాను. మరి చెట్లు పెట్టే కార్యక్రమంలో చెట్లు ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసు. మరి అంతేకాకుండా అన్ని పండ్ల చెట్లు పెట్టినాము. ఎందుకంటే మనం బయట కొనుక్కోకుండా మనమే ఇక్కడనే కాసిన కాయలను మనం తెంపుకొని మనం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇది ఒక్క ఎత్తు అయితే మరి అక్కడ క్యాటిల్ గార్డ్ అనేది ఇంతకుముందు దాదాపుగా ఇది 5వ అనుకుంటా ఈ చెట్లు పెట్టే కార్యక్రమం. కానీ ఈ గోదలు మేకలు వచ్చి అన్నీ మేసిపోతున్నాయి సార్. ఎందుకంటే అక్కడ ఒకటి క్యాటిల్ గార్డ్ కనుక మనం పెట్టినట్టయితే ఈ పెట్టిన చెట్లు
మరి ఎంత కాస్ట్లీ చెట్లు, ఎందుకంటే బాగా పెట్టుబడి పెట్టి అన్ని కొనుకొచ్చినాయి, వట్టికి తీసుకున్నాయి కావు. మరి ఆ కాటిల్ గార్డు మీరు అతి త్వరలో అది పెట్టిస్తే కనుక ఈ చెట్లన్నీ ఆగుతాయి సార్. మీ పేరు ఉంటుంది. మరి ఈ సందర్భంగా మీరు హామీ ఇవ్వాలని చెప్పేసి మీ ఎస్సీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ఎస్సీ ఆఫీస్ యూనియన్ ఆఫీస్ ముందు సూట్ భవనం ముందు చెట్టు పెట్టే ప్రోగ్రాంకి గౌరవ పెద్దలు ఎస్సీ గారికి, డిఈటీ గారికి, ఆపరేషన్ డి గారికి, రాజేష్ సార్ గారికి, మరి టౌన్ ఏడీ గారికి, రూరల్ ఏడీ ఇద్దరికి, ఏఈలకు, ఇక్కడ ఉన్న ఏఈలకు, తోటి స్టాఫ్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చెట్టు పెడదా అని చెప్పేసి ఉద్దేశం. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఏదైనా ఒక చెట్టు పెట్టి కొన్ని రోజులు దీన్ని మంచి పోషించి పెద్ద చేయాలి, మన ఇక్కడ వెళ్ళిపోయినా కానీ చెట్టు పెట్టామంటే ఒక పేరు ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకెందుకో మొన్న నైట్ కళలు అనిపించింది. పెడదామని ఉద్దేశం కొద్దీ మొన్న భద్రన్న మేము చెట్లు కొనుకొచ్చి గౌరవ పెద్దలకు సార్ చెట్టు పెట్టడానికి రావాలని చెప్పేసినాం. వచ్చారు, సంతోషం, చెట్టు కూడా పెట్టేసినాం. ఈ చెట్టు కూడా పోషించే బాధ్యత కూడా మాదే. డి గారు పదే చెప్తున్నారు పెట్టుడు ముఖ్యం కాదు, వాళ్ళు వాటిని పోషించడం కూడా ముఖ్యం. అంటే సరే అని ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాకపోతే పెద్ద బాధ్యత ఏంటంటే సార్, మాకు క్యాటిల్ గార్డ్ అనేది ఆ గేట్ ముందు పెట్టిస్తే కానీ ఒక్క ఆవు కూడా రాదు. ఆ వచ్చడానికి భయపడతాయి. చెట్లు కూడా మేము రక్షించినట్టు అవుతాం. చెట్లు కరెక్ట్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఆ క్యాటిల్ గార్డ్ అయితే ఏర్పాటు చేయండి సార్. మిగతా కార్యక్రమం మేము చూసుకుంటాం.